హాయ్ గైస్, దిస్ ఇస్ సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్స్. గైస్, ఇవాళ మన వీడియోలో వచ్చేసి నేను మీకోసం అయితే ఒక టాప్ 10 అమేజింగ్ ఇంట్రెస్టింగ్ లాంచర్స్ని అయితే తీసుకొచ్చాను. వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను ఇస్తాను. మీరు ఇక వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ప్రతి ఒక్క యాప్ లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, మన వీడియోలోని ఫస్ట్ యాప్ వచ్చేసి లెటర్ లాంచర్. ఇదైతే అమేజింగ్గా ఉండబోతుంది. మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉండబోతుంది. మనకు ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుంది. మనకి ఇందులో ఏంటంటే మనకి లాంచర్ ఇది ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు మనం ఏ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఏతో ఉన్న యాప్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అలాగే మనం ఈ పైన క్లిక్ చేసినట్లయితే ఈతో యాప్స్ లేవు కాబట్టి అలా అవ్వట్లేదు. లేకపోతే జీ పైన క్లిక్ చేసినట్లయితే జీతో ఉన్న యాప్స్, అలాగే ఏ లెటర్ పైన క్లిక్ చేస్తే దాంతో ఉన్న యాప్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకి దీని ద్వారా ఏంటంటే మన యాప్స్ అనేది అయితే ఓపెన్ చేయడానికి చాలా ఈజియర్గా అయితే ఉంటుంది. సో ఈ లాంచర్ అయితే చాలా బాగుంటుందని అయితే నేను చెప్తాను. గైస్, మన వీడియోలోని సెకండ్ లాంచర్ వచ్చేసి గ్యాలక్సీ S21 లాంచర్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి లేటెస్ట్గా అయితే సామ్సంగ్ గ్యాలక్సీ S21 మొబైల్ అయితే వచ్చింది. సో దాని మనకి ఒరిజినల్ థీమ్ ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు మనకి లాంచర్కి అయితే ప్లే స్టోర్లో అయితే అందజేస్తున్నారు. సో అది ఎలా ఉండబోతుందో చూద్దాం. గైస్, ఇదే దాని లాంచర్. ఇది వచ్చేసి మనం డ్రావర్ మోడ్ ఆన్ చేసాం కాబట్టి ఇలా అయితే ఉంది. మామూలుగా అయితే మనకి ఇలా వస్తుంది. సో దీనికి ఐకాన్స్ అనేవి అయితే ఈ స్టైల్లో అయితే ఉంటాయి. తర్వాత మనం దీంట్లో అయితే ఒక ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేయలేము. మనకి ఫోల్డర్ అనేది అయితే ఇందులో క్రియేట్ అవ్వదు మనం ఎంత ట్రై చేసినా కానీ. ఇందులో మనకి జస్ట్ యాప్స్ అనేవి వేరే చోట మూవ్ అవుతాయి కానీ ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ అవ్వదు. మనకి ఇలా సైడ్ అయితే వస్తే ఇక్కడ క్లాక్ టైమర్ అయితే వస్తుంది. ఇటుపక్క వచ్చేసి మనం ఇటు ఆన్ చేసినట్టయితే క్లౌడ్ విడ్జెట్ అనేది అయితే ఆన్ అవుతుంది. లొకేషన్ ఆన్ చేసినట్టయితే మనకి ఇలా అయితే ఉండబోతుంది. దీంట్లో మనం డ్రావర్ మోడ్ ఆన్ చేసాం కాబట్టి మనకైతే ఇలా ఉంది. ఫ్రెండ్స్, మన వీడియోలోని థర్డ్ లాంచర్ వచ్చేసి AP15 లాంచర్. ఇదైతే అమేజింగ్ అయితే ఉండబోతుంది. మనం జస్ట్ లాంచర్ను ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి ఇలా జస్ట్ మనకి లెటర్స్తో అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే జస్ట్ మనకి ఐకాన్స్ అయితే ఉండవు. ఇందులో మనకి ఓన్లీ టెక్స్ట్ రూపంలో అయితే ఉంటుంది. మీకు ఇందులో ఏదైనా ఇంపార్టెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఉంది కదా, అది ఇంపార్టెంట్ అనుకోండి. మీకు దాని మీద అయితే డబల్ ట్యాప్ చేయండి. అప్పుడు మీకు తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేసినట్లయితే మీరు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు అక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది అయితే లార్జర్గా అవుతుంది. మిగతాది ఏదో ఒకటి చిన్నగా అయితే అవుతుంది. అలాగే మనం చేసినట్లయితే మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి అయితే మనం పెద్దగా చేసుకొని మిగతా అయితే చిన్నగా ఉంచుకోవచ్చు. మన వీడియోలోని నెక్స్ట్ లాంచర్ వచ్చేసి స్మార్ట్ లాంచర్. ఇదైతే అమేజింగ్గా ఉండబోతుంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. మనకైతే ఇలా ఇంటర్ఫేస్లో అయితే మనకి కొన్ని హోమ్ యాప్స్ అయితే ఇస్తారు. తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడైతే మనం లెటర్ కొట్టి అయితే సెర్చ్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసారు కదా, దీనిపైన అయితే అప్ సైడ్కి అయితే స్క్రోల్ చేసినట్లయితే మన కమ్యూనికేషన్కి సంబంధించినవి అయితే యాప్స్ ఇవి. నెక్స్ట్ పక్కకి లెఫ్ట్కి స్క్రోల్ చేసినట్టే ఇంటర్నెట్కి సంబంధించిన యాప్స్ ఇవి, గేమ్స్కి సంబంధించిన యాప్స్ ఇవి. అలా మనకి ఏవి కావాలో అవి అయితే మనం స్క్రోల్ చేసిన కొద్దీ అయితే మన యాప్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ది లాంచర్. ఫ్రెండ్స్, మన వీడియోలోని నెక్స్ట్ లాంచర్ వచ్చేసి ఓ లాంచర్. ఇదైతే అమేజింగ్గా ఉండబోతుంది. చూడండి ఇది ఎలా ఉంటుందో. జస్ట్ మనకి ఇక్కడైతే యాప్ పైన అయితే లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు నచ్చిన ఒక 4 యాప్స్ అయితే మనకు హోమ్ స్క్రీన్ మీద అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక 4 యాప్స్ని అయితే హోమ్ స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తున్నాను. ఏదైనా మనకు నచ్చిన ఒక 4 యాప్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత మనం అప్ సైడ్కి అయితే స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇలా మన యాప్స్ అన్నీ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. ప్రతిదీ లెటర్ వైజ్ అయితే స్క్రోల్ చేసుకుంటూ వెతుక్కోవాలి. ఇంకా మీకు కావాలంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఎక్కడొకక్కడ మీకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఓ లాంచర్కి సంబంధించిన సెట్టింగ్స్. ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఒక 4 అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. మినిమం 8 వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మీకు ఒక 7 అని పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. తర్వాత ఇంకా మిగతా సెట్టింగ్స్ ఏంటంటే ఇందులో తర్వాత ఆటో షో కీబోర్డ్, అంటే కీబోర్డ్ మనకి ఓపెన్ చేయగానే సెర్చ్ బార్ అయితే ఓపెన్ అవుతుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనం ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేస్తున్నామో మనకి డైరెక్ట్గా కీబోర్డ్ అనేది అయితే రాకుండా ఉంటుంది సెర్చ్ బార్. అది ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత డైలీ న్యూ వాల్పేపర్స్ అనేది ఆన్ చేసినట్టయితే మనకి వాల్పేపర్స్ అనేవి ఆటోమేటిక్గా కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. డేట్ అండ్ టైం కావాలనుకుంటే చూసుకునేటట్టయితే ఆన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫ్లో పెట్టుకోవచ్చు. అలాగే యాప్ ఎలిగెంట్స్ అయితే లెఫ్ట్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు సెంటర్ పెడుతున్నాను చూడండి. ఇది మనకు కనుక సెంటర్ పెట్టినట్లయితే చూడండి మన యాప్ పేర్లని అయితే సెంటర్లోకి అయితే వచ్చేసాయి హోమ్ స్క్రీన్ మీద. ఇక్కడ రైట్ అనేది అయితే క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్కి అయితే వచ్చేస్తాయి.
తర్వాత థీమ్ మోడ్ వచ్చేసి డార్క్లో ఉంది. మీకు లైట్ మోడ్లో కావాలంటే లైట్ మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. డార్క్ మోడే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ మన లాంచర్ వచ్చేసి నెక్స్ట్ లాంచర్ ఏంటంటే లెన్స్ లాంచర్. ఇదైతే అమేజింగ్గా ఉండబోతుంది. ఇదైతే మోస్ట్ హెల్ప్ఫుల్ లాంచర్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇదైతే ఎప్పుడైనా మన డిస్ప్లే కనుక ఒక సైడ్ పని చేయకపోయినట్లయితే ఇది మనకి హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చోండి మనం ఇలా అన్నప్పుడల్లా మనకి జూమ్ అనేది అయితే అవుతుంది. యాప్స్ ఈ కార్నర్లో మనకి పని చేయకపోయినట్లయితే మనం ఇలా తీసుకొస్తే ఆ యాప్ని ఇక్కడ క్లిక్ చేసి యూస్ చేయొచ్చు. సో మనం దీన్ని అయితే ఒక మంచి లాంచర్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. మనకి ఇలా అంటున్నప్పుడు ఒక మంచి వైబ్రేటింగ్ ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. అలాగే మీకు నచ్చిన యాప్ని అయితే మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా మంచిగా అయితే ఉంది ఇక్కడ లాంచర్. ఇటు కార్నర్ ఉన్న యాప్ అయితే ఈ కార్నర్కి కూడా వస్తుంది మనకు కావాల్సినప్పుడు. మనం స్క్రోల్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మన వీడియోలోని నెక్స్ట్ లాంచర్ వచ్చేసి బోలిక్ రేషియో లాంచర్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టిపికల్ లాంచర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా చూసారు కదా మనకి ఇలా అయితే యాప్స్ అన్నీ అయితే ఇవే. తర్వాత మనకి ఎసెన్షియల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. కాంటాక్ట్స్ కానీ, ఫోన్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, సెట్టింగ్స్ కానీ, మెయిన్ కొన్ని యాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మన యాప్స్ అయితే ఇవి యాప్ బాక్స్లోకి వస్తే ఇవి మన యాప్స్ అయితే ఉంటాయి. లేకపోతే ఎసెన్షియల్స్లోకి వస్తే ఎసెన్షియల్స్ అయితే ఉంటాయి. గైస్ మన వీడియోలోని నెక్స్ట్ లాంచర్ వచ్చేసి ఆల్ఫా హైబ్రిడ్ లాంచర్. ఇది కూడా మనకి అమేజింగ్ అయితే ఉండబోతుంది. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంచర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఏంటంటే మనం ఐకాన్స్ అయితే స్క్రోల్ చేస్తున్న కొద్దీ మనకైతే ఇలా వస్తాయి. మనం ఈ బటన్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇలా కింద అయితే వస్తుంది. మనం ఐకాన్ సైజ్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ సైజ్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఎక్కడ ఉందంటే ఇగోండి, ఇది దీనిపై ఈ ఏ అనే దాని కింద లైన్ ఉంది చూసారు, దాన్ని ఆన్ చేసి పెట్టినప్పుడు అయితే మనకి కింద పేరు అనేది అయితే వస్తుంది. దాని టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి అసలు టెక్స్టే వద్దనుకుంటే ఇక్కడ ఏ కింద లైన్ ఉంది చూసారు, దానిపైన ఆఫ్ చేసినట్లయితే మనకి టెక్స్ట్ అయితే ఉండదు. యాప్ నేమ్స్ ఆర్ హైడెన్ చూసారు కదా కింద అయితే వస్తుంది. అలా ఉంటుంది. మనం ఇక్కడ ఆర్ పైన క్లిక్ చేసినట్టు ఆర్కి సంబంధించిన యాప్స్ అయితే ఇక్కడ వస్తాయి. లేదా సెర్చ్ బార్ పైన క్లిక్ చేసి మనం యాప్స్ని అయితే ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్ మన వీడియోలోని లాస్ట్ లాంచర్ వచ్చేసి చాలా అమేజింగ్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి చాలా యూనిక్గా యూస్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. అలాగే వాళ్ళ మొబైల్ని డిఫరెంట్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. లైక్ హ్యాకర్స్కి అయితే ఇది రిలేటెడ్గా అయితే ఉంటుందని నేనైతే చెప్తాను. హ్యాపీ 37 లాంచర్ ఇది వచ్చేసి. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అది వచ్చేసి ఏంటంటే సైబర్ పంక్. మనం యాప్ ఓపెన్ చేయగానే మనకైతే డిస్ప్లే ఇలా వస్తుంది. ఇందులో మనకి మన యాప్ నేమ్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. మనకి ఏది కావాలంటే దానిపైన క్లిక్ చేసినట్లయితే అది వస్తుంది. ఇదైతే చాలా షార్ట్ లెంత్లో అయితే ఉన్నాయి. ఇది కొద్దిగా ఎంతైనా కష్టమే కామన్ పీపుల్కి యూస్ చేయాలంటే. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్గా యూనిక్గా వాళ్ళ మొబైల్ ఎవరికి అర్థం కాకూడదు అనుకుంటారో ఇది ఒక మంచి యాప్ అని అయితే నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.